భోగి పంట శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. అసెంబ్లీకి పోయినట్టుగా పోవాలని మన అన్నాను. నల్గొండ జిల్లా సారీ ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చాయి 50,000 ఇవాళ ఏంటంటే పేరు ఉండాలి. మా సారు అది పుణ్యాత్ముడు. అవును, అందరికి ఎత్తుగా కూడా కొడుక ఒక కళ్యాణ పాట, కళ్యాణం కాదు ఒక బలగం సెలమ పాట పాడతా. మన బలగం సెలమ ఈడియా మొత్తం పోవాలి. గెలిచిండు మా సారు.
కొద్దిగా ఇవాళ ఏంటంటే భోగి గంగిరెద్దు భోగి భోగి పండుగ భోగి పండుగ నాడు పైన అది ఎదుగా కూడా అది ఇది కళ్యాణ పాట పాడు అది దేవుడు ఇవాళ ఏంటంటే మనకు దేవుడు అది చల్లగా ఉండాలి ఇంకా నూరేళ్ళు ఉండాలా అయ్యో కూతురు కుమారుడు కూతురు డాక్టర్ కావాలా అయ్యో ముఖ్యమంత్రి కావాలా అయ్యో ఈ నియోజకవర్గంలో కంపల్సరీ అవుతాడు మా సార్ అనేది ఉండాలా వాళ్ళ జ్ఞాపకం అనేది అయ్యా మళ్ళీ ఎవరు దగ్గర తీయలేదు వెంకరావుడు మన సారు నియోజకవర్గంలో దగ్గర తీసి రాగా బస్సు అని భోగి పండుగ రోజు ఏంటంటే బలమైన పండుగ భోగి పండుగ రోజు కనుక మొత్తం వేసుకోండి ఎదుగా కూడా అరే కొడక గంగెద్దు బుద్ధి తెలవదు రాముడు మెచ్చిందా ఎమ్మెల్యే గారిని మెచ్చిందా ఏమంటే సార్ విలువాలి అయ్యో సార్ పిలవాలి వాళ్ళ సార్గా పిలిచింది పిలిచిందా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలేసి గంగిరెద్దులు ఒక ఆహ్లాదకరంగా ఈ భోగి పండుగను నేను మా కౌన్సిలర్లు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ బజార్లో ఉండేటువంటి అనేక మంది పెద్దలతో జరుపుకోవడం జరిగింది. ఈ భోగి పండుగ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మంచి భోగభాగ్యాలు కలిగి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇచ్చి అందరి కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పేసి అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఒక సాంస్కృతిక సాంప్రదాయానికి మంచి పండుగలు అనేటువంటిది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి సంస్కృతిని మంచి కల్చర్ని అన్ని కుటుంబాల్లో ఒక గొప్ప కల్చర్ని డెవలప్ చేస్తున్నటువంటి పండుగలు. ఈ పండుగలు ఈ సంస్కృతి అనేటువంటిది భవిష్యత్తు తరాలకు న్యూ జనరేషన్కు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ పండుగల్ని జరుపుకునేటువంటి వాతావరణం ఉంటుంది. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ పండుగలు, గ్రామీణ కల్చరు, గ్రామీణ వాతావరణము
కలుషితమవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ పండుగలు, గ్రామీణ వాతావరణాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ బతికిస్తూ ఆ సంస్కృతి సంప్రదాయాన్ని న్యూ జనరేషన్కి చెప్తూ ముందు తరం వాళ్ళు, పెద్ద తరం వాళ్ళు ఒక మంచి సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ఒక చరిత్రను మనకి ఇస్తున్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కూడా ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ పట్టణాలలో ఉన్నా సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించాలి, కాపాడాలి. గ్రామీణ పల్లె వాతావరణాన్ని, పల్లె పండుగల్ని, పల్లె సంస్కృతిని బతికిస్తూ ముందుకు పోవాలి, అభివృద్ధి కావాలి, దినదినం ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరిగినా నేను కూడా తిరిగినా సార్ మనకు వస్తాయి వెంకన్న సారు 2010 నుంచి 9 నుంచి నీ ఊట ఎట్లా తిప్పినా తమ్ముడికి అవుతుంది లగ్గం నాగవల్లి నాతడిన కుండేస్తులు కలు లగ్గమైంది నాగబెల్లని జర ఉండడా ఓ నాగరాజు పుట్టోనంత రంగులో పుట్టాడు అమ్మాయి పుట్టోడు కందివాస కాలం మారిపోయింది కందులు మంట సిగరెట్ అవుతుంది సంక్రాంతి పండుగ డాన్స్ చేయాలి.
ఉంటాడు మా విదేశం సార్ శాసనసభ్యుడు అయ్యిండు మన వాళ్ళ వికిల్ సార్ కూడా శాసనసభ్యుడు గారు ముఖ్యమంత్రి కావాలి పిలిచారన్నా పడు ముఖ్యమంత్రి చల్లగుండాల పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసిండు శాసనసభ్యుడు అంటే మా విదేశం సార్ అంటే దగ్గర తీసిందే మన యొక్క విదేశం మన తాతలు తీయలేదు మన తండ్రులు తీయలేదు మళ్ళీ గుర్తించి మన రమ్మని సమానం ఇచ్చేటటువంటి విదేశం సారే